పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి కరెంటు లేని కారణంగా మూసివేశారంటూ జరుగుతున్న ప్రచారంపై డాక్టర్ సుచరిత స్పందించారు. ఆసుపత్రి నిర్మించినప్పటి నుంచి కరెంటు మీటర్ లేక కరెంటు సప్లై లేదని, దానివల్ల గర్భిణులకు వైద్యం అందించడం కష్టమవుతుందన్నారు. లేడీ స్టాఫ్ నర్సులకి కూడా ఇక్కడే ఉండి సేవలు అందించడం కష్టంగా మారిందన్నారు. అందుకే ఓ మేల్ ఫార్మసిస్ట్ ని అందుబాటులో ఉంచి సేవలు అందిస్తున్నామని తెలిపారు. పూర్తి స్థాయిలో గర్భిణీ సేవలు, ఇతర రకాల సేవలకు దగ్గరలోని దాచేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రోగులు వెళ్తున్నారన్నారు. అంతేకాని పూర్తిగా పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని మూసివేయలేదన్నారు. నేను డాక్టర్ సుచరిత, పిహెచ్సి దాచేపల్లికి మెడికల్ ఆఫీసర్ అండి. అర్బన్ పిహెచ్సి దాచేపల్లికి మెడికల్ ఆఫీసర్ లేకపోవడంతో నన్ను ఇన్ఛార్జిగా నియమించి ఉన్నారు. నేను యాక్చువల్గా ఈ హాస్పిటల్ ఓపెనింగ్ అప్పటి నుంచి కూడా మాకు మీటర్ అనేది ఇవ్వలేదండి పవర్ సప్లై కోసం. అప్పటి నుంచి మాకు పవర్ సప్లై అనేది లేదు. ఫీమేల్ స్టాఫ్ అనేవాళ్ళు ఈ హాస్పిటల్లో ఉండడం ఇబ్బంది అవుతోంది. మరి అలాగే ఎవరన్నా స్టాఫ్కి యాంటీనేటల్స్కి మనం ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా కూడా పేషెంట్స్ ఎవరన్నా ఇక్కడ లోపల వచ్చి ఐపీలో ఉండి సెలైన్లు అవి రన్ చేయాలన్నా కూడా బేసిక్ ఫెసిలిటీ టాయిలెట్స్ అయినా ఉండాలి కాబట్టి ఏమీ లేవండి. అందుకని ఒక మేల్ స్టాఫ్ అలాగని పిహెచ్సిని మనం క్లోజ్ చేయకుండా ఉండడానికి ఒక మేల్ ఫార్మసిస్ట్ని అయితే మేము ఫస్ట్ నుంచి ఈ హాస్పిటల్లో అయితే మేము రన్నింగ్లో ఉంచామండి. ఆయన వచ్చిన వాళ్ళకి కాదనకుండా ప్రతి ఒక్కరికి మెడిసిన్స్ అయితే ఇచ్చి పంపిస్తున్నారు. డాక్టర్ ఫెసిలిటీస్ అయితే లేవండి. ఇంకా ఇక్కడ ఉన్న యాంటీనేటల్స్ ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి ఎవరికి ఇబ్బంది కలగకుండా కొట్ల బజార్లో ఉన్న మా హాస్పిటల్లో అయితే ప్రతి ఒక్కరికి ఐరన్ ఇంజెక్షన్స్ కానీ వాళ్ళ ట్రీట్మెంట్స్ కానీ అన్నీ మేము అక్కడైతే చేస్తున్నాము. ఇక్కడ మాకు అవైలబిలిటీ లేదు. మేము ఆల్రెడీ ఈ విషయాన్ని మేము అంతకుముందు ఉన్న మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి మేము తీసుకొని వెళ్ళాము. అలాగే డిఎంహెచ్ఓ గారి దృష్టికి కూడా ఇది మేము తీసుకొని వెళ్ళామండి. కానీ మేము హాస్పిటల్ క్లోజ్ చేయకుండా మేమైతే రన్నింగ్లోనే ఉంచాము. మాదైతే ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి. కాకపోతే ఇది వస్తే బాగుంటుందనే అనుకుంటున్నామండి. హాస్పిటల్ తీసుకున్నారు. మాకు కరెంట్ ఒకటి ఇబ్బంది, వాటర్ కరెంట్ లేదు. మాకు మెయిన్ వాటర్ కరెంట్ కావాలి. హాస్పిటల్ 24 గంటలు ఆన్లో ఉండాలి. ప్రతిరోజు ఇక్కడ హాస్పిటల్ తీస్తున్నారా? మందులు అందుబాటులో ఇస్తున్నారా? కరెంటు ఇబ్బంది అంటే ఇక్కడ మీటర్ లేదనా, లేకుంటే ఇక్కడ మీటరే లేదు, మీటరే పెట్టలేదు ఇంతవరకు? ప్రతిరోజు మీకు మందులు అయితే ఇక్కడ అందుతున్నాయి? డైలీ వస్తాడు, తన హాస్పిటల్ తీస్తున్న డాక్టర్ గారు మాకు ఇస్తే వెళ్తున్నాడు. ప్రతిరోజు తీస్తూనే ఉన్నారు. మందులు పర్లేదు, బాగానే ఇస్తున్నారు. హాస్పిటల్ పర్లేదు, మాకు కరెంట్ లేదు, కరెంటు కావాలి. కరెంటు కోసం మేము ఇట్లా మాట్లాడుతున్నాం. మాకు కరెంటు ఇస్తే హాస్పిటల్ బ్రహ్మాండం ఉంటుంది, మాకు అందుబాటులో ఉంది. కరెంటు కావాలి, కరెంటు కోసం 10 మందికి కూడా మేము పొద్దు మాట్లాడడం అదే. కానీ హాస్పిటల్ ఏం తీసేయలేదు. ఏ పొద్దు హాస్పిటల్ తీసే ఉంటుంది. 10 మందికి ఉపయోగపడుతుంది. కుర్చీ చేసుకొని సార్ అంతే కూర్చొని ఉంటున్నాడు. ఇచ్చి ప్రతి ఒక్కళ్ళకి కూడా, ముసలి వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఎవరు వచ్చినా, పిల్లలు వచ్చినా ఎవరు వచ్చినా మందులు ఇస్తున్నారు. కరెంటు కోసం చుట్టూ హాస్పిటల్ కూడా శుభ్రంగా లేదు. ఇదంతా కూడా శుభ్రం చేయాలి. మాకు బాగుండాలి. నీళ్లు లేవు, కరెంట్ లేదు. అది ఒక్కటి మటుకు చేయాలి. హాస్పిటల్ తెరుస్తూనే ఉన్నారు, మందులు ఇస్తున్నారు. మాకు అన్ని సౌకర్యాలు అన్నీ బాగున్నాయి. 10 బజార్లో వచ్చి తీసుకుపోతున్నారు. అందరూ పిల్లలు పెద్దలకి అందరికీ సౌకర్యం ఉంది. మాకు ఇక్కడ మాకు హాస్పిటల్లో కరెంట్ లేదు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని చూసి మీరు కరెంట్ ఇవ్వాలి. కరెంట్ కోసమే మేము ధర్నా చేసింది కూడా కరెంటు కోసమే, మేము వేరే విషయం కాదు. దాంట్లో బీపీ చూసే వాళ్ళు మాత్రం కరెంట్ లేకపోతే మాత్రం చేయలేదన్నారు. కరెంట్ ఉంటేనే మాకు ఇక్కడ కరెంట్ లేకపోతే మాత్రం ఈ కరెంట్ లేకపోతే మేము ధర్నా పోతాం. ధర్నా పోయేది మేము ధర్నా చేస్తాం.